హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి స్వాగతం. మిత్రులారా, మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, ఈ ప్రపంచంలో ధనాన్ని కోరని జీవి ఉండదు. ప్రతి ఒక్కరూ తమ కోరికలన్నీ తీర్చుకోవడానికి చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు. చాలా కాకపోయినా కనీసం తనను తాను పోషించుకోవడానికి తగినంత డబ్బు ఉంది. కొంతమంది డబ్బు సంపాదించడానికి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు. వారు డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. కాని కొంతమంది మోసం మరియు మోసాన్ని ఆశ్రయించి చాలా త్వరగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. మరోవైపు చాలా కాలం పాటు డబ్బు లేని వ్యక్తులు ఉన్నారు. ఉదయం వారి వాలెట్ డబ్బుతో నిండి ఉంటుంది, కాని సాయంత్రం కొన్ని నాణేలు తప్ప వారి వద్ద ఏమీ ఉండదని వారి అలవాటును అంచనా వేయవచ్చు. ఏమీ మిగలలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తమకు డబ్బులు వస్తాయని ఫిర్యాదు చేసినా ఎక్కువ కాలం నిలవలేదన్నారు. ఈ రకమైన సమస్యను ఎదుర్కోవటానికి ఈరోజు మేము మీకోసం అలాంటి కొన్ని లేఖనాలకు సంబంధించిన ఖచ్చితమైన పరిష్కారాలను తీసుకువచ్చాము. దానితో మీకు ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది మరియు మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. గ్రంథాలలో ప్రసిద్ధి చెందిన వాస్తు శాస్త్రం ప్రకారం ఇక్కడ పేర్కొన్న వస్తువులను మీరు మీ పర్సులో ఉంచుకుంటే మీకు డబ్బుకు లోటు ఉండదు. మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు మరియు మీ అవసరాన్ని బట్టి మీకు డబ్బు అందుతూనే ఉంటుంది. ఇంకా కొనసాగడానికి ముందు వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయమని మరియు మీరు ఇంకా ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ చిహ్నాన్ని నొక్కండి. మొదటిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి చిత్రపటం. అమ్మ లక్ష్మి డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తుంది. మీ పర్సులో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచుకుంటే డబ్బుకు లోటు ఉండదు. అయితే మీరు కూర్చున్న భంగమలో ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని మీ పర్సులో ఉంచుకోవాలి. రెండవ పీపాలాకు. మన హిందూ మతంలో పీపల్ మరియు తులసి రెండూ పవిత్రమైనవి మరియు పూజించబడతాయి. గ్రంథాలలో వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది మరియు ఈ రెండింటికి సంబంధించి అనేక సాంప్రదాయ నివారణలు ఉన్నాయి. వీటిలో డబ్బుకు సంబంధించిన నివారణలు కూడా ఉన్నాయి. పర్సులో పీపుల్ ఆకును ఎప్పుడూ ఉంచుకోవాలని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. పీపల్ ఆకును పవిత్రం చేసిన తర్వాత శుభ సమయంలో నోట్లతో పాటు ఈ పర్సులో ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబం ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. అవసరమైన సమయాల్లో మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మూడవ ఎరుపు రంగు కాగితం. ఇది కోరికలను నెరవేర్చే ఒక రకమైన ఉపాయం. ఇది ఖచ్చితంగా షార్ట్ ట్రిక్గా పరిగణించబడుతుంది. ఈ ట్రిక్ కోసం మీకు ఎరుపు కాగితం అవసరం. ఈ కాగితంపై మీ కోరికను వ్రాసి దానిని ఒక పట్టు దారంతో కట్టి ఆపై మీ పర్సులో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నాల్గవది బియ్యం. ధాన్యాలు మరియు ధనం రెండూ సమానమని గ్రంథాలలో చెప్పబడింది, కాబట్టి బియ్యం పర్సులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. మీరు మీ పర్సులో చిటికెడు బియ్యాన్ని ఉంచుకుంటే అది మీ అవాంఛిత ఖర్చులను నివారిస్తుంది. ఐదవది జ్యోతిష్యం ప్రకారం పర్సులో గాజు ముక్క లేదా చిన్న కత్తి ఉంచాలి. ఈ పరిహారం సంపదను పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది కాకుండా మీరు పర్స్లో కౌరీ లేదా గోమతి చక్రాన్ని కూడా ఉంచుకోవచ్చు. ఛత్. మీ వద్ద వెండి నాణెం ఉంటే దానిని మీ పర్స్లో ఉంచుకోవడం కూడా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. పర్స్లో వెండి నాణెం లేదా బంగారు నాణెం ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుంది మరియు సంపదను అందిస్తుంది. అయితే పర్స్లో బంగారు లేదా వెండి నాణెన్ని ఉంచే ముందు ఈ ఇంటి గుడిలోని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలని గుర్తుంచుకోండి. ఏడవది, మీరు రుద్రాక్షను మీ పర్సులో ఉంచుకుంటే అది పేదరికాన్ని తొలగించడం ద్వారా సంపదను పెంచడంలో సహాయపడుతుంది. ఎనిమిదవది, తల్లిదండ్రులు లేదా పెద్దల నుండి ఆశీర్వాదం పొందిన నోట్లపై పసుపు లేదా కుంకుమ తిలకం పూయండి మరియు వాటిని ఎల్లప్పుడూ మీ పర్సులో ఉంచండి. ఇది మీ సంపదను పెంచుతుంది. ఈ వస్తువులను పర్సులో ఉంచుకోవడమే కాకుండా మీరు చేయకపోయినా మీ సంపదను పెంచుకునే కొన్ని పనులు ఉన్నాయి. మీ పర్సులో నలిగిన నోట్లను ఎప్పుడూ ఉంచుకోవద్దు. మీ పర్సులో మడతపెట్టిన నోట్లు ఉంటే లక్ష్మీదేవి మీపై కోపం తెచ్చుకుంటుంది. దానివల్ల మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
లక్ష్మీదేవి సంతోషించినప్పుడల్లా మన కోరికలు తగ్గుతాయి. మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతాం. సంతోషంగా లేకుంటే ఇంట్లో పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న ప్రయోగాలతో కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటాము మరియు మన స్వంత అదృష్టం పెరుగుతుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా రాజయోగంతో మరియు ఎవరైనా దుర్యోగంతో జన్మించారని కాదు, ప్రతి ఒక్కరి జాతకంలో రాజయోగం మరియు దుర్యోగం రెండూ ఉన్నాయి. మీ రాజయోగం కొనసాగుతున్నందున సమయాన్ని గుర్తించండి మరియు అది కూడా మీకు తెలియదు. కానీ కొన్నిసార్లు మీరు ఏ పని చేసినా చాలా బాగా చేస్తారు అని మీరు గమనించాలి. ఇది మీకు మంచి సమయం అని అర్థం, కాబట్టి మీరు ఆ సమయాన్ని గుర్తించి కష్టపడి పనిచేయాలి. తద్వారా మీరు పగటిపుట రెట్టింపు మరియు రాత్రికి 4 రెట్లు అభివృద్ధి చెందుతారు. మరియు సమయం తప్పుగా ఉన్నప్పుడు వ్యతిరేక దిశలో వెళ్లవద్దు. అయితే జీవితాన్ని సరళమైన పద్ధతిలో ముందుకు తీసుకెళ్లండి. కేవలం నడవండి, ఎక్కువగా పరిగెత్తడానికి లేదా దూకడానికి ప్రయత్నించవద్దు. నా ఉద్దేశ్యం మీకు అర్థమై ఉండాలి. సమయం కఠినంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండండి, స్థిరపడండి మరియు ప్రతిదీ సరిగ్గా జరుగుతున్నట్లు అనిపించినప్పుడు మళ్లీ ప్రయత్నించండి. ఏలకులు ప్రతి ఇంట్లో ఉంటుంది మరియు ఏలకులను ఉపయోగించడం ద్వారా మీరు మీ శుక్రుడిని బలోపేతం చేయవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవి రోజు అయిన శుక్రవారం రోజున పచ్చి ఏలకులను ఉపయోగించడం వల్ల మీ శుక్రుడు బలపడతాడు మరియు శుక్రుడు బలవంతంగా మారినప్పుడు అది వ్యక్తికి ఆనందాన్ని, శ్రేయస్సును ఇస్తుంది మరియు విలాసాన్ని పెంచుతుంది. అంటే ఆమె చక్కని బట్టలు వేసుకుంటుంది, తిరుగుతుంది అని మీరు చక్కగా చెబుతారు. కాబట్టి శుక్రగ్రహాన్ని మెరుగుపరచడానికి చిన్న చర్యలు తీసుకుంటారు. మీరు కొంచెం నీరు తీసుకుని అందులో 12 ఏలకులు వేసి కొద్దిగా వేడి చేయండి. దీని తరువాత స్నానపు నీటిలో ఈ నీటిని చేర్చండి మరియు స్నానం చేయండి. కావాలంటే వేడి చేసి లేదా రోల్ చేసి సీసాలో ఉంచి రోజు స్నానం చేసే నీళ్లలో ఈ నీళ్లను 2 పూటలా కలుపుకుంటే స్వచ్ఛత పెరిగి ఈ నీళ్లతో స్నానం చేయడం వల్ల అదృష్టం కూడా బలపడి శుక్రుడు మేలు. ఇది ఒక సాధారణ ప్రయోగం, కానీ చాలాసార్లు మీరు ఉద్యోగంలో లేదా విద్యలో పురోగతి సాధించలేకపోతున్నారు. అప్పుడు ఖచ్చితంగా కొద్దిగా ఏలకులు ఉపయోగించండి. మీరు విద్యలో చాలా విజయాన్ని పొందాలనుకుంటే చిన్న ఏలకులు మరియు చక్కెర మిఠాయి లేదా ఆకు నుండి మీ వద్ద ఉన్న వాటిని తీసుకోండి మరియు చిన్న యాలకుల నుండి వచ్చే 2 గింజలను చక్కెర మిఠాయితో తీసుకోండి. శుక్రవారమైతే ఏ రోజైనా పీపుల్ చెట్టు కింద ఉంచి చదువు కోసం ప్రార్థించడం మంచిది. చాలా బాగా పురోగమిద్దాం, వెనుతిరిగి చూడకు, చదువుల పురోగతి ముగుస్తుంది. పెళ్లి కుదరకపోతే పెళ్లికి కూడా ఓ చిన్న ప్రయోగం. ఏదైనా శుక్రవారం రోజున 2 పచ్చి ఏలకులు, కొద్దిగా తీపి లేదా తెలుపు మిఠాయి మరియు ఒక నెయ్యి దీపం తీసుకుని పవిత్రంగా ప్రవహించే నదికి వెళ్ళండి లేదా మీరు చెరువు ఒడ్డుకు కూడా వెళ్లవచ్చు. ఇప్పుడు మీరు మీతో తీసుకెళ్లిన ఏలకులు మరియు తీపి వస్తువులను నది దగ్గర ఒక ఆకు లేదా వాష్క్లాట్పై ఉంచి దీపం వెలిగించండి లేదా ప్రవహించే నీటిలో వాటిని ఉంచి ప్రవహించండి. మీ శుక్రుడు కూడా మెరుగుపడతాడు మరియు జీవితంలో ఆనందం పెరుగుతుంది. వివాహం త్వరలో జరుగుతుంది. సమీపంలో ప్రవహించే నది లేకపోతే సమీపంలోని ఆలయంలో చేయండి. చాలాసార్లు భార్యాభర్తల మధ్య ప్రేమ పోతుంది. మీ ప్రేమ కూడా ఎక్కడో పోయినట్లయితే, దూరం వచ్చి ఉంటే, అప్పుడు శ్రీకృష్ణుని పేరు తీసుకోండి, ఎందుకంటే మన శ్రీకృష్ణుడు గొప్ప ప్రేమకు చిహ్నం. ఆయన నామాన్ని పఠించండి మరియు శుక్రవారం రోజున 3 పచ్చి ఏలకులను తీసుకుని వాటిని మీ శరీరంతో తాకండి. చెమటతో తాకమని చెప్పినా ఇలా చేయకండి, మీరు మీ శరీరంతో తాకండి, అది సరిపోతుంది. దీని తరువాత దానిని మీ వద్ద ఉన్న రుమాలు, పళ్ళు లేదా కండువాలో కట్టి మీ వద్ద ఉంచుకోండి. మీరు మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయం ట్రిక్ చేయవలసి వస్తే ఇవన్నీ శుక్రవారం చేయండి. ఏలకులను భద్రంగా ఉంచుకుని ప్రతిరోజు ఉదయం టీ తయారు చేసేటప్పుడు అందులో 2-4 గింజలను క్రమం తప్పకుండా కలపండి. అంతకు ముందు బరువైన వస్తువుతో వత్తి, పౌండ్ చేసి, గ్రైండ్ చేసి, మిక్స్ చేసి మీ భర్త దగ్గర నుంచి తెచ్చుకోండి. దీన్ని ప్రతి శుక్రవారం చేయండి లేదా శుక్రవారం నుండి శుక్రవారం వరకు నిరంతరం చేయండి.
మీకు ప్రయోజనం కలుగుతుంది. కావాలంటే ఆదివారం కూడా ఈ ప్రయోగాన్ని చేయొచ్చు, కానీ తప్పకుండా చేయండి. అభిమానం పెరుగుతుంది. విద్యార్థులలో విజయం సాధించాలంటే మేము చెప్పిన పరిష్కారం చేయండి. దీనితో పాటు ఇంకో చిన్న పని చేయండి. మీరు చదువులో బలహీనులైతే, చదువుపై ఆసక్తి పూర్తిగా పోయింది, పాలలో యాలకులు వేసి మరిగించి మీ ఇంటికి క్లీనింగ్ వర్కర్గా ఎవరైనా పేదవారు వస్తే మీరు అందులో టీ మొదలైనవి చేయవచ్చు. మీరు దానిని త్రాగడానికి ఇస్తే మీకు చదువులో మంచి మార్కులు వస్తాయి. ఇది ఒక ఉపాయం. చాలాసార్లు వరి కొరత మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. మనం నిస్సహాయంగా ఉన్నాము. అటువంటి పరిస్థితిలో ఒక నపుంసకుడికి కొన్ని నాణేలు మరియు పచ్చి ఏలకులు దానం చేసి అప్పుడప్పుడు అతనికి ఇస్తూ ఉండండి మరియు అతను మీ ఏలకులు తింటాడు. ఆపై ఎల్లప్పుడూ మీతో ఏలకులు ఉంచండి మరియు మీకు అవకాశం దొరికినప్పుడల్లా కొన్ని నాణేలు మరియు ఏలకులు ఇవ్వండి. మీ జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఇది చాలా సులభమైన ప్రయోగం, కాని ఇది పనిచేస్తుంది. చాలామంది అబ్బాయిలు అందమైన భార్య కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మీకు అందమైన భార్య కావాలంటే ఒక చిన్న ప్రయోగం చేయండి. పచ్చి ఏలకులను పసుపు గుడ్డలో కట్టి గురువారం నాడు పేదవాడికి ఇచ్చినా, దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి ఉంచినా అందమైన భార్య లభిస్తుంది. ఇది చాలా సులభమైన ప్రయోగం. దీన్ని ప్రయత్నించండి మరియు చూడండి. మీకు పదోన్నతి రాకపోవడం, జీతం పెరగకపోవడం చాలాసార్లు జరుగుతుంది. మీరు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ మీ జూనియర్లు సీనియర్లు అయ్యారు. మీరు అక్కడ పడి ఉన్నారు. ఏం చేయాలి? రాత్రి పడుకునే ముందు పచ్చి ఏలకులు పచ్చగుడ్డలో కట్టి దిండు కింద పెట్టండి. మరుసటి రోజు ఉదయం బయటి వారికి ఇవ్వండి. మీరు కూడా మీ ఆఫీసులో ఎవరికైనా ఇచ్చి తినిపించవచ్చు. ఇవ్వండి. మీ పెండింగ్లో ఉన్న ప్రమోషన్ను పొందండి. మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రయోగం చేయండి. మీ కుడి చేతిలో ఏలకులు తీసుకోండి. మీకు కావాలంటే 3 ఏలకులు ఉంచండి. అప్పుడు శ్రీ 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 అని చెప్పండి. మహాలక్ష్మి విత్తన మంత్రం ఉంది కాబట్టి ఈ మంత్రాన్ని పఠించి ఏలకులు తినండి. మిగిలినవి జేబులో పెట్టుకుని తర్వాత తింటే విజయం లభిస్తుంది. జీవితంలో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని చాలా బాధపెడితే ఒక చిన్న పని చేయండి. మీరు శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో ఆకుపచ్చ ఏలకులు మరియు లవంగాలు రెండింటినీ సమర్పించండి. దీని తరువాత కట్టి మీ సంపద ఉన్న చోట ఉంచండి. ధనానికి లోటు ఉండదు, ఎందుకంటే ఏలకుల సువాసన లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. అందుకే రోజు మొదటి భోజనం ఏలకులతో తినాలి. లేదా మీకు టీ మరియు కాఫీ తీసుకునే అలవాటు ఉంటే అందులో ఒక యాలకుల గింజ వేసి ఆపై తినండి. మీ రోజు తయారైంది. ఈ రోజు అంతే. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో భాగస్వామ్యం చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ ఐకాన్ను నొక్కండి. తద్వారా మీరు రాబోయే నాలెడ్జ్ వీడియోను ముందుగా పొందండి. మిత్రులారా, తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు మరియు నా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.